బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. చంద్రబాబు విజన్తో రాష్ట్రంలో పెట్టుబడుల విప్లవం. చింతకాయల విజయ్ మీడియా సమావేశం. ఐరాస బకాయిలు చెల్లింపులో భారత్ రికార్డ్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు, ప్రతి విమర్శలు ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న వికృత భాష సభ్య సమాజం ఇవాళ చీత్కరిస్తూ ఉంది. సమాజం మొత్తం కూడా చీకొడతా ఉంది. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తే రోజు రోజుకు దిగజారి ప్రవర్తించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. తెలంగాణను సాధించింది కేసీఆర్. కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఇలా కేసీఆర్ను జాతిపిత అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసింది కేసీఆర్. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేకునివి రైతు బంధు పథకం తెచ్చి 60 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుతురు నింపింది కేసీఆర్. 40 లక్షల మంది అవ్వా తాతలకు నెలకు 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. రైతు బీమా పథకం దేశంలో ఎక్కడ లేని పథకం తెచ్చింది కేసీఆర్. 1000 గురుకులాలు పెట్టి 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనిచ్చింది కేసీఆర్. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. ఆయనను ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేక కాదు కదా. కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం. అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది. చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక భాగం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది? లాస్ట్కు ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. చంద్రబాబు విజన్తో రాష్ట్రంలో పెట్టుబడుల విప్లవం. చింతకాయల విజయ్ మీడియా సమావేశం. మనం ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడే విధంగా నాయకత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని అత్యంత వేగంగా యాక్సలరేటెడ్ గ్రోత్ కింద తీసుకెళ్తూ ఎక్కడా కూడా బ్రేక్ వేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు రాజకీయంగా మేము చెప్పింది కాదు, ప్రతి సోషియో ఎకనామిక్ సర్వేస్ తీసుకోండి, ఏ సైటేషన్స్ అయినా తీసుకోండి, ఏ సర్వేలైనా తీసుకోండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం సుమారుగా 25.3% ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలోని ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిచి, అంటే ముంబై కంట నెంబర్ 1గా నిలిచి, మహారాష్ట్ర కంట నెంబర్ 1గా నిలిచి. నేను ముంబై మహారాష్ట్ర ఎందుకు నేను రెఫరెన్స్ తీశానంటే, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది మహారాష్ట్ర అని ఆ స్టేట్లో ఉన్న ముంబై సిటీ గురించి మాట్లాడతారు. కానీ ఈరోజు 25.1% సుమారుగా ఈరోజు ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నామంటే అది సిబిఎన్ బ్రాండ్. అంటే ఆ బ్రాండ్ సిబిఎన్ కోసమే ఈరోజు ప్రజలు ఓటేశారు. యువగలంలో నారా లోకేష్ గారు వేలాది కిలోమీటర్లు నడిచినప్పుడు ఒకటే అన్నారు, నన్ను నమ్మండి, నాకు ఈ స్టేట్ మీద ఉన్న ఆ ప్రేమ,
ఆ థర్స్ట్ ఏదైతే ఉందో ఈరోజు జాబులు తీసుకొస్తాను, 20 లక్షల జాబులు తీసుకొస్తానని చెప్పారు. ఆ మాట మీద నిలబడ్డానికని చెప్పి ఈ 18 నెలల్లోని ప్రతి దేశానికి తిరగడం, సింగపూర్ వెళ్ళారు, యుఎస్ఏ వెళ్ళారు, మన దావోస్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా ఒక కంపాషన్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి ఈరోజు మాట్లాడి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఎంత ప్రయత్నిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఐటీ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, ఎనర్జీ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, ఎక్కడ ఏ సెక్టార్ తీసుకోండి, ఏ కంపెనీ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. గూగుల్ డేటా సెంటర్ ఈరోజు చూస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలి, వైజాగ్లో పెట్టాలని చెప్పి మొట్టమొదటి నుంచి ఒక బ్రాండ్ ఇమేజ్, సిబిఎన్ అనే బ్రాండ్ ఇమేజ్ మీదే ఈరోజు గూగుల్ డేటా సెంటరు సుందర పిచ్చయ్య ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత వైజాగ్లో పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఒక హెల్దీ ఎకోసిస్టమ్ని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. కాబట్టి ఈరోజు మనం చూసుకోవచ్చు, నేను ఏదో మాటలతో చెప్తున్నానని ప్రజలందరూ అనుకోవచ్చు. పాలిటిక్స్ పరంగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు, మేము డెవలప్మెంట్ చేశారని చాలామంది మాట్లాడతారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే మనకి జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ది 12.94%, అంటే 13% సుమారుగా ఈరోజు జిఎస్డిపి మనకు ఆంధ్రప్రదేశ్ది ఉందంటే అది చిన్న విషయం కాదు. అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన బాధ్యతాయుతమైన వైఖరిని చాటుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఐక్యరాజ్య సమితి ఆదుకునేందుకు తన 2026 ఏడాది బకాయిలను భారత్ సకాలంలో చెల్లించింది. మొత్తం $35.18 మిలియన్, సుమారుగా 290 కోట్లు జమ చేయడం ద్వారా ఐరాస ప్రకటించే ప్రతిష్టాత్మక ఆనర్ రోల్లో జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాలే తమ వాటా నిధులను సకాలంలో చెల్లించక ఐరాస ఆర్థిక పతనం అంచనా ఉన్నట్లు సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరిస్తున్న తరుణంలో భారత్ ముందుండి నిధులు విడుదల చేయడం విశేషం. ఐరాస నిబంధనల ప్రకారం నోటీసు అందిన 30 రోజుల్లోపు పూర్తి నిధులు చెల్లించే దేశాలని ఈ ఆనర్ రోల్లో చేరుస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 47 దేశాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఈ సందర్భంగా ఐరాస ప్రతినిధి స్టేఫాన్ దుజారిక్ విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన క్విజ్ నిర్వహించారు. ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉన్న దేశం ఏది అని ప్రశ్నించి భారత్ తన బకాయిలను పూర్తిగా చెల్లించిందని ప్రకటించారు. గతంలో ఆంటోనియో గుటెరస్ గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన సంగతిని కూడా ఆయన గుర్తు చేశారు. శాంతి స్థాపన బడ్జెట్తో సంబంధం లేకుండా ఐరాస రోజువారీ కార్యకలాపాల కోసం భారత్ తన వంతుగా 1.016% నిధులను కేటాయిస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని 18వ వార్డు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కాశమైన సందీప్ కుమార్ ఈ రోజు ప్రెస్ మీట్ సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీలో కలిసికట్టుగా మనమంతా పనిచేయాలని, మళ్ళీ బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. కలిసికట్టుగా మనం అందరం ఈ మున్సిపాలిటీలో పనిచేసుకొని బీజేపీ మున్సిపాలిటీలో జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేయాలని వాళ్ళు నన్ను ఈరోజు మళ్ళీ దగ్గరికి తీసుకొని మనమంతా కలిసి పనిచేసుకోవాలి. మన రగన్న గారి పేరును, ఈటెల రాజేందర్ అన్న గారి పేరును, ఈటెల రాజేందర్ అన్న గారి పేరును మనం కాపాడుకొని నిలబెట్టుకోవాలి. గజ్వేల్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని వాళ్ళు కోరడం జరిగింది. కాబట్టి పార్టీ ఆదేశానుసారం నేను నడుచుకుంటానని, ఖచ్చితంగా మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడంలో నా వంతు కృషి చేస్తానని, 18వ వార్డులో కూడా బీజేపీ జెండా ఎగరవేయడానికి నా వంతు కృషి చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చదువుకున్న మేధావిగా భావించామని, కానీ ఈ స్థాయిలో దిగజాడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బాంబులు పెట్టి కూలగొట్టారని చెప్పడం పూర్తిగా సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను కాంగ్రెస్ పార్టీపై నెట్టడం సమంజసం కాదన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు నిజాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. చదువుకున్న వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తే మరింత బాధ కలుగుతుందని తెలిపారు. దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలిందో ప్రజలకు తెలుసని పేర్కొంటూ అందుకే ప్రజలు తిరస్కరించారని నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు అసహించుకుంటున్నారు. మీరంటే ఒక గౌరవం, మర్యాద ఉండే ఈ విధంగా రాజకీయాల గురించి దిగజాడు మాటలు మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. మాకు కూడా ఇవాళ మీ మీద ఒక ఒపీనియన్కి వచ్చినాం. ఎందుకంటే అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ హాయంలో అది జరిగిన సంఘటన, దానికి మేమేదో చేసినామని చెప్పి ఇలా మాట్లాడుతూ, గతంలో టీఆర్ఎస్ హాయంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు, వారికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలే.
అది ఏది సోయి లేకుండా మీ నోటికి ఏది వస్తే అది రాజకీయాలని ప్రజలని రెచ్చగొట్టడానికో మీ ఓట్ల లబ్ధి కోసమో ఇలాంటి దిగజారు రాజకీయాలు చేయకండి ప్రవీణ్ గారు. కేసీఆర్ కేటీఆర్ కంటే ఎట్లా బుద్ధి లేదు వాళ్ళకు. వాళ్ళు దిగజారు రాజకీయాలకు ఐకాన్ వాళ్ళు. కానీ దాంట్లో మీరు బుడ్డర్ఖాన్ తయారు కాకండి. అలా దయచేసి మీ పద్ధతులు మార్చుకోండి. ప్రజలకు వాస్తవాలు దగ్గరలో ఉండే విధంగా మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. కానీ ఎంతసేపు జీవితం అంతా దిగజాడు రాజకీయాలకు బానిస కాకండి. అసలు నేను గతంలో కూడా చెప్పిన ఒక మంచి అభిప్రాయం ఉండే, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని మీ గురించి గొప్పగా చెప్పిన. కానీ ఇవాళ మీరు నిజంగా కూడా ఇంత దిగజారుతారని మేము ఊహించుకోలేదు. ప్రజలు నమ్మరండి. అది అలా ఎందుకు కూలింది? నాణ్యత లేక రీఎస్టిమేషన్లతోటి 1000 కోట్లు 1,00,000 కోట్లు దుండుకొని తిని మీ యొక్క స్వార్థాల గురించి కూలగొట్టిండ్రు, కూలింది అనేది ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలు మిమ్మల్ని శిక్షించి పక్క కూర్చోబెడితే ఇంకా సోయి లేకుండా ఇవాళ మళ్ళా ప్రజలలోకి వచ్చి ఈ విధమైన మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా రెడ్డి రాజుల కొండవీటి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిశగా అడుగులు వేస్తున్న ప్రతిపాటి ఈ నెల 7-8 తారీఖులో జరగనున్న కొండవీటి కోట ఉత్సవాల్లో భాగంగా చిలకలూరిపేట పట్టణంలో జరిగిన టూకేరన్లో పాల్గొని కొండవీటి కోట ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరిన పత్తిపాటి. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటితో పాటు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఆర్టీఓ, నియోజకవర్గ పోలీసు అధికారులు మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మన ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఈ పట్టణ ప్రజలకి. రాష్ట్ర ముఖ్యమంత్రి కొండవీడిపై ఎన్నో వరాలను ప్రకటించారు. దురదృష్టవశాత్తు 5 వారు అగ్రభాగంలో ఉంటారు. వారికి ముందు బుల్లెట్ రైడింగ్ అనేటువంటి ఫిబ్రవరి 7, 8 గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో కొండవీడు ఫెస్ట్ నిర్వహించాం. ఘాట్ రోడ్డును ప్రారంభించాం. దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సభావేదికగా ప్రకటించడం కూడా జరిగింది.
ఆ తర్వాత 5 ఏళ్ళు ఈ కొండవీడు ఫెస్ట్ నిర్వహించలేదు. తిరిగి మరలా ప్రారంభించాం. ఈ కొండవీడు ఫెస్ట్ రెడ్డి రాజుల యొక్క చరిత్రని, కొండవీడు పోర్టు చరిత్రని ఈ తరానికి భవిష్యత్ తరాలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్రని నెమరు వేసుకునేటువంటి విధంగా, జ్ఞాపకాలు చేసేటువంటి విధంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నాం. కొండవీడు ఫెస్ట్ అనేటువంటిది మా కలెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలు కానీ కుటుంబంతో వచ్చి 2 రోజుల పాటు కష్టాలన్నీ మర్చిపోయి, ఎవరికైతే స్ట్రెస్లో ఉన్నారో, ఎవరైతే ఒత్తిడి గురవుతూ ఉన్నారో 2 రోజులు రిలాక్సేషన్గా కుటుంబంతో పిల్లలతో వచ్చి గడిపేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. దీని మీద హెలికాప్టర్ ఎప్పుడైనా ఎక్కాలి అనే కోరిక ఉండేటువంటి వాళ్ళకి హెలికాప్టర్ రైడ్ ఉంది, హార్స్ రైడ్ ఉంది, శాండ్ ఆర్ట్ ఉంది. ఎప్పుడు చూడనటువంటి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. కొండవీడు కొండ మీద 3 చెరువులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా కొండ మీద 3 చెరువులు ఉండవు. 365 రోజులు ఉండేటువంటి చెరువులు. దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంది. 3 చెరువులతో పాటు బోట్ రైడింగ్ కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి దానికి అవకాశం ఉంది. కింద కల్చరల్ టీమ్స్ ఉన్నాయి. 7వ తేదీ మన భరద్వాజ్, సమీరా భరద్వాజ్, 8వ తేదీ గీతా మాధుర్, 7వ తేదీ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మన బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు, దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు వస్తున్నారు. సాయంత్రం పూట మన చీఫ్ విప్ ఆంజనేయులు గారు, మన అరవింద్ బాబు గారు, ఎమ్మెల్యేలు రావడం జరుగుతోంది. 8వ తేదీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది. 8 సాయంత్రం మన అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్, మన గంటా శ్రీనివాసరావు గారు, డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ రావటం జరుగుతూ ఉంది. ఇంకా అనేక మంది పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ అయినటువంటి వాళ్ళు ఇది 2K రన్. మా కలెక్టర్ గారు, డైనమిక్ కలెక్టర్ గారు జిల్లాకి, ఈరోజు పల్నాడు జిల్లాకి, వారి ఆధ్వర్యంలో కోటప్పకొండ వైభవంగా తిరునాళ్ళు జరుగుతాయి. కొండవీడు పోర్ట్ ఫెస్టివల్ కూడా 7-8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా, ఇది ఒక చిలకలూరుపేట నియోజకవర్గం, పల్నాడు గుంటూరు జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు వచ్చి సంతోషించేటువంటి ఫిబ్రవరి 7-8. దీని రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం మా కలెక్టర్ గారు డిక్లేర్ చేశారు 7-8 శని ఆదివారాలు ఎప్పుడు వస్తే అప్పుడు ఫిబ్రవరి మాసంలో ప్రతి నెల కొండవీడు ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 2K మారథాన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు జాతి చరిత్రకు సజీవ సాక్షి కొండవీడు ఫోర్ట్. ఈ సిఆర్డి ఏరియాలో మంచి పొటెన్షియల్ ఉన్న టూరిజం స్పాట్గా ఈ కొండవీడు ఫోర్ట్ పొటెన్షియల్ని అందరికీ పరిచయం చేయడానికి 7th and 8th ఫిబ్రవరి కొండవీడు ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు చిలుకలూరిపేటలో కర్టన్ రేజర్ ఈవెంట్గా 2K వాక్ విజయవంతంగా ఏర్పాటు చేశాము. ఈ కొండవీడు ఫెస్ట్లో హెలికాప్టర్ రైడ్తో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్, హార్స్ రైడింగ్, బోటింగ్, కయాకింగ్, ఫ్లవర్ షో, శాండ్ ఆర్ట్ షో, కల్చరల్ ప్రోగ్రామ్స్, గాయకులు గీతా మాధురి గారు, సమీరా భారద్వాజ్ గారు, జబర్దస్త్ టీంతో చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో అందరూ జిల్లావాసులు, మన చుట్టుపక్కల గుంటూరు, ఎన్టీఆర్, విజయవాడ వాళ్ళ ప్రజలు కూడా అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పకుండా వచ్చి దీన్ని చూసుకోవాలి కోరుకుంటున్నాను. ఇక్కడ మనకి టైమింగ్స్ 10 AM నుంచి 5 PM వరకు కొండపైన అన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. 5 PM to 8 PM కింద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 8 AM to 5 PM హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టాము. సో దానికి ₹3500 per person టికెట్తో 6 to 8 minutes హెలికాప్టర్ ఏరియల్ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అందరూ వచ్చి దీన్ని చూసుకోవాలి కోరుకుంటున్నాను. T20 ప్రపంచ కప్ లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై అనిశ్చితి కొనసాగుతుంది. భారత్ తో ఆడాల్సిన మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. పాకిస్తాన్ వైఖరితో సంబంధం లేకుండా టీమిండియా కొలంబోకు వెళ్తుందని అన్నాడు. మ్యాచ్ ఆడకూడదని తమకు ఎలాంటి సూచనలు అందలేదని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ నిర్ణయం తమ నియంత్రణలో ఉండదని అన్నాడు. మ్యాచ్ ఆడాలో వద్దో నిర్ణయం వారిదే అన్నారు.
ఆసియా కప్ లో తాము పాకిస్తాన్ తో 3 మ్యాచ్లు ఆడామని గుర్తు చేశాడు. తమ మైండ్ సెట్ చాలా స్పష్టంగా ఉందని, పాక్ జట్టుతో ఆడబోమని తాము చెప్పడం లేదని అన్నాడు. ఈ మ్యాచ్ ను ఐసీసీ షెడ్యూల్ చేసిందని, కానీ వారే పాకిస్తాన్ వద్దనుకుంటున్నారని పేర్కొన్నాడు. మేం కొలంబో వెళ్లడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నామని అన్నాడు. ఫిబ్రవరి 8న అమెరికాతో ఆడాల్సిన మ్యాచ్ పై తాము దృష్టి సారించామని అన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. చంద్రబాబు విజన్ తో రాష్ట్రంలో పెట్టుబడుల విప్లవం. చింతకాయల విజయ్ మీడియా సమావేశం. ఐరాస బకాయిలు చెల్లింపులో భారత్ రికార్డ్. ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.